నమస్తే అండి. వెల్కమ్ టు ముచ్చటైన మాట. మరి ఈరోజు ముచ్చట ఏంటి అంటే 21వ తారీఖు ఆదివారం నాడు అంటే భాద్రపద అమావాస్య వస్తుంది కదా. ఈ అమావాస్య కోసం మనం కొంచెం ముచ్చటించుకుందాము. ఈ అమావాస్య నాడు ఎవరైతే మన పూర్వీకులు ఉంటారో, ఎవరైతే మన పితృలు చనిపోయినప్పుడు కర్మలు చేయకుండా మనం ఉంటారో వాళ్ళు ఈ అమావాస్య నాడు పితృకర్మలు చేసి వాళ్ళకి పితృతర్పణం చేసి పిండ ప్రదానం చేసి పూర్వీకుల తాలూకా ఆశీర్వాదం పొందుతారు. అలాగే దీనిని మహాలయ అమావాస్య అని కూడా అంటారు. అయితే మనం ఆంధ్ర సైడు ఎలా అయితే మనం సంక్రాంతి రోజున పితృలకు మనకంటే మన చనిపోయిన వారికి పూర్వీకులకి ఏవైతే ఇష్టమైన పదార్థాలు అన్నీ వండి మూల పెడతామో, అలాగనే తెలంగాణలో ఈ అమావాస్య నాడు ఈ పూర్వీకులకందరికీ చనిపోయిన వాళ్ళకి ఏదైతే ముఖ్యంగా ఇష్టమైన పదార్థాలు ఉంటాయో అవి అన్నీ వండి పితృల్ని ఆహ్వానిస్తారు. అయితే వాళ్ళు వస్తారు, ఆ రోజున పితృలు వచ్చి మనం వండిన పదార్థాలు సేవించి వాళ్ళ తాలూకా ఆశీర్వాదాన్ని, వాళ్ళ తాలూకా ప్రేమను, వాళ్ళ తాలూకా దీవెనల్ని మనకి అందిస్తారని ఒక మంచి నమ్మకం. అయితే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. మహాభారతంలో అర్జునుడు తన పితృలకు ఈ కర్మకాండలు పితృకర్మలు చేయకపోవటం వలన తనకి మనసుకి ఆతృత కలుగుతుంది. అప్పుడు అర్జునుడు భూమికి వచ్చి తన పితృకర్మలు నెరవేర్చుకుని పూర్వీకుల ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆనాటి నుంచి నేటి వరకు మనం ఈ మహాలయ అమావాస్య నాడు పితృల అమావాస్య అని కూడా అంటారు. పితృకర్మలు చేసి పెద్దవాళ్ళ ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. మరి చాలామంది అండి అంటే మన ఆంధ్ర సైడు కృష్ణా గోదావరి నదులకు వెళ్ళి అక్కడ పిండ ప్రదానం కూడా చేసి పితృల రుణం తీర్చుకుంటూ ఉంటారు. ఇదే కాకుండా మన కర్ణాటక సైడ్ కూడా ఎవరైతే అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అమ్మవారిని కొలుస్తారు కదా, అలాగని ఆ అమ్మవారిని కొలిచి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ అమ్మవారికి సంబరాలు చేసుకుంటారు. ఒకవేళ అలా చేయలేకపోయిన పక్షంలో గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇంకొకటి అండి, అలాగే ఈ మహాలయ అమావాస్య నాడు ఎక్కువగా అందరూ పూజించేది శివుణ్ణి కూడా. ఎందుకంటే ఆ శివయ్య ఉండేది కూడా సమాధి శ్మశానం దగ్గరే కదండి. శివయ్యని పూజిస్తారు, అమ్మవారిని పూజిస్తారు, అలాగే ముఖ్యంగా పితృలను కూడా పూజిస్తారు. మరి మనకు కూడా మన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముచ్చట ఇదండి. మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.